ఒక తప్పు డిసిజన్ లవర్ నుండి క్రిమినల్ గా మార్చేస్తుంది. ఈ సినిమాలో ఒక హీరో స్టోరీ చూస్తే మీ లైఫ్ లో కూడా మీ డిసిజన్ గురించి మీరు ఆలోచిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాక్ విత్ ఆర్కే. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ డెకాయిట్ తప్పే ప్రేమ్ కథ గురించి మాట్లాడుకుందాం. మనం ఇది జస్ట్ యాక్షన్ మూవీ కాదు, లవ్, పెయిన్, రివెంజ్ ఇవన్నీ మిక్స్డ్ మూవీ స్టోరీ ఒక సింపుల్ ప్రేమ కథతో స్టార్ట్ అవుతుంది. అందులో హీరో ఒక రాంగ్ డిసిజన్ తీసుకుంటాడు. అప్పుడే తన లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. ఆ ఒక్క హీరో తీసుకున్న డిసిజన్ ద్వారా హీరోయిన్ లైఫ్ కూడా చేంజ్ అయిపోతుంది. వాళ్ళిద్దరి మధ్యలోనే గ్యాప్ కూడా పెరిగిపోతుంది. కొన్ని రోజుల తర్వాత హీరో హీరోయిన్ కూడా మళ్ళీ కలుస్తారు. కానీ ఈసారి కలవడం వాళ్ళ రివెంజ్ తో కలుస్తారు. ఇక అక్కడ నుండి స్టోరీ స్టార్ట్ అవుతుంది. కొన్ని సీన్స్ అయితే థియేటర్లో గూస్ బంప్ ఇస్తాయి. అలాగే చేజింగ్ ఫైట్ ఒకటి, ప్లస్ ఫైట్స్ కూడా రా ఫైట్స్ అంటే మాస్ గా ఉంటది. ఇవన్నీ చాలా ప్లస్ మూవీకి. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇస్తాయి. మనం నటన గురించి మాట్లాడుకుంటే అడవి శేషు నటన చాలా ప్లస్ మూవీకి. మృణాల్ ఠాకూర్ కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అయితే చాలా ప్లస్ పాయింట్. మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఈ మూవీలో. ఇక మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి కొంచెం ప్లస్ గానే అనుకోవాలి మనం. ఈ మూవీలో టిపికల్ ఐటమ్ సాంగ్ లేదు, కానీ టచ్ బడీ అనే ఒక సాంగ్ ఉంటది. అది కొంచెం మాస్ గా కొంచెం ఐటమ్ సాంగ్ లాగానే ఉంటుంది. అది ఒక ప్లస్ అని అనను, కానీ ఓకే అలాగే ఉంది అది. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే యాక్షన్ ఒకటి బాగుంటుంది, ఎమోషనల్ కొంచెం డీప్గా ఉంటుంది, అట్లాగే ట్విస్ట్లు ఒక 2-3 ట్విస్ట్లు బాగుంటాయి. అండ్ పర్ఫార్మెన్స్ హీరో హీరోయిన్ కొన్ని క్యారెక్టర్, ఒక చిన్న పాప క్యారెక్టర్ కూడా ఈ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మూవీకి ఇవి చాలా ప్లస్ పాయింట్ అవుతాయి. ఇక ఈ మూవీకి మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ పర్లేదు, కానీ మూవీ స్టోరీ కొంచెం కొత్తగా ఏమనిపించలేదు, పాత స్టోరీ లాగానే అనిపించింది. ఈ సినిమాలో ఒక చిన్న డిసిజన్ ఏంటంటే తప్పుడు నిర్ణయాలు లైఫ్ని చేంజ్ చేస్తే అని ఒక చిన్న మెసేజ్ చేయడానికి ట్రై చేసిన మూవీ. లైఫ్లో డిసిజన్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని ఒక చిన్న మెసేజ్ ఉంటుంది మూవీలో. ఓవరాల్గా ఈ మూవీ మాస్ ప్లస్ ఎమోషనల్ ఆడియన్స్కి కొంచెం దగ్గర అవుతుంది, కొంచెం నచ్చుతుంది. ఎస్పెషల్లీ యాక్షన్ ఆడియన్స్ కూడా ఈ మూవీ చాలా నచ్చుతుంది. అది వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరిన్ని కొట్టి తెచ్చే రివ్యూస్తో మీ ఆర్కే మీ ముందుకు. థ్యాంక్ యూ.